హాయ్ అండి. ఈరోజు సాఫ్ట్ మైసూర్ పాక్ ఎలా చేయాలో చూద్దాము. ముందుగా అయితే ఒక కప్పు శనగపిండి తీసుకోవాలి. తర్వాత గ్యాస్ ఆన్ చేసి గ్యాస్ పైన మందంపాటి కడాయి పెట్టుకొని ఈ శనగపిండిని కడాయిలోకి తీసుకోవాలి. ఈ శనగపిండిని లో టు మీడియం ఫ్లేమ్లో ఒక 5 to 6 minutes ఫ్రై చేసుకోవాలి. ఈ శనగపిండి పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకుంటూ ఉండాలి. హై ఫ్లేమ్లో అసలు పెట్టకూడదు, పిండి మాడిపోయి టేస్ట్ అయితే మారిపోతుంది. చూడండి, ఇలా కలుపుతూ ఉంటే శనగపిండి అయితే కలర్ చేంజ్ అవుతూ స్మెల్ అయితే వస్తుంటుంది. ఫైవ్ మినిట్స్ అయిపోయింది. చూడండి, శనగపిండి అనేది మంచి ఫ్లేవర్తో ఫ్రై అయితే అయిపోయింది. ఇప్పుడు ఈ పిండిని పక్కకు తీసేద్దాము. ఫ్రై చేసిన పిండిని ఇలా ఒక గిన్నెలోకి తీసుకొని పిండిని చల్లారాలి. పిండి చల్లారిన తర్వాత మనం ఏ కప్పుతో అయితే పిండిని తీసుకున్నామో అదే కప్పుతో 1.5 కప్పు ఆయిల్ తీసుకోవాలి. ఆయిల్ అనేది సన్ఫ్లవర్ ఆయిల్ తీసుకోవాలి. పల్లి నూనె, నువ్వుల నూనె తీసుకుంటే అది ఫ్లేవర్ వస్తుంది కాబట్టి పల్లి పట్టి అంత టేస్టీగా ఉండదు, తినేటప్పుడు అయితే స్మెల్ వస్తుంది. సో స్మెల్ లెస్ ఆయిల్ అయితే తీసుకోండి. 1.5 కప్పు తీసుకోవాలి. ఇలా పిండిలోకి ఆయిల్ పోసిన తర్వాత ఇందులో లంప్స్ ఏవి లేకుండా, ఉండలు ఏవి లేకుండా బాగా కలుపుకోవాలి. చూడండి, పిండి అనేది ఇలా స్మూత్గా ఉండలు లేకుండా బాగా కలుపుకోవాలి. మైసూర్ పాక్ అనేది మనం వేడివేడిగా వేరే ప్లేట్లోకి సర్వ్ చేసుకుంటాం కాబట్టి ఇలా ముందుగానే ఒక బౌల్లోకి ఆయిల్ తీసుకొని గీగానే ఆయిల్ అయితే గిన్నె మొత్తం స్ప్రెడ్ చేసి పక్కన పెట్టేసుకోండి. తర్వాత గ్యాస్ పైన కడాయి పెట్టుకొని అందులోకి ఒక కప్పు పిండికి కప్పున్నర షుగర్ తీసుకోవాలి. ఈ షుగర్లోకి 1/2 కప్పు వాటర్ అయితే తీసేసుకోవాలి. ఇలా కొలతలతో తీసుకోవడం వల్ల మైసూర్ పాక్ అనేది చాలా సాఫ్ట్గా వస్తుంది. సో ఈ షుగర్ పాకం అయితే మొత్తం కరిగి తీగ పాకం వచ్చే వరకు కలుపుకోవాలి. ఈ ఆయిల్ ప్లేస్లో అయితే నెయ్యి తినే వాళ్ళు ఉంటే నెయ్యి కూడా వేసుకోవచ్చు, లేదు అంటే హాఫ్ నెయ్యి హాఫ్ ఆయిల్ కూడా యూస్ చేసుకోవచ్చు. ఎలా చేసిన మైసూర్ పాక్ అయితే చాలా బాగా వస్తుంది. చూడండి, షుగర్ అయితే కరిగి ఇలా బబుల్స్లా అయితే వస్తుంది. వాటర్ ఎక్కువ పోస్తే పాకం అనేది లేట్గా వస్తుంది. మనం 1/2 కప్పే పోసాం కాబట్టి తొందరగా పాకం అయితే వచ్చేస్తుంది. మధ్య మధ్యలో అయితే చెక్ చేస్తూ ఉండండి, లేదంటే పాకం ముదిరిపోతుంది. మైసూర్ పాక్ అంతా బాగా పర్ఫెక్ట్గా రాదు. చూడండి, ఇలా లైట్గా తీగ పాకం అయితే వచ్చింది. ఇంకొక 1 minute అయితే పర్ఫెక్ట్ పాకం అయితే వచ్చేస్తుంది. చూడండి, ఇప్పుడు పర్ఫెక్ట్గా ఇలా ఒక తీగలాగా వచ్చేసింది. సో ఇది పర్ఫెక్ట్ పాకం. సో ముందుగానే మనం కలిపెట్టుకున్న ఈ ఆయిల్ శనగపిండి మిశ్రమాన్ని ఈ పాకంలోకి తీసేసుకుందాము. అలా తీసుకునే ముందు ఒకసారి అయితే కలుపుకోవాలి. ఇలా పిండిని పాకంలోకి తీసుకున్న తర్వాత వెంటనే కలిపేసుకోవాలి, లేకపోతే ఉండలు కట్టే ఛాన్స్ ఉంటుంది. సో గ్యాస్ అనేది మీడియం టు లో ఫ్లేమ్లోనే ఉంచుకోవాలి, లేదంటే అడుగంటిపోతుంది. సో ఈ ప్రాసెస్ ఫినిష్ అవ్వడానికైతే 8 to 10 minutes అయితే పడుతుంది. చూడండి, ఇలా బబుల్స్గా శనగపిండి అయితే ఉడకడం స్టార్ట్ అయిపోయింది. ఈ మైసూర్ పాక్ అనేది చాలా తొందరగా అవుతుంది. అడుగంటకుండా కలుపుతూనే ఉండాలి.
ప్యాన్ నుండి సపరేట్ అయ్యేంత వరకు ఉడికించుకోవాలి. చూడండి, ఇలా మనం కలుపుతున్న టైంలో ప్యాన్ నుంచి ఇలా సపరేట్ అవుతుంది అంటే, ప్యాన్ కంటకుండా వస్తుంది అంటే మైసూర్ పాక్ అయితే రెడీ అయిపోయింది అని తెలుసుకోవాలి. చూడండి, ప్యాన్ కంటకుండా ఎలా సపరేట్గా వస్తుందో. సో ఇప్పుడు మనమైతే గ్యాస్ ఆఫ్ చేసుకుందాము. గ్యాస్ ఆఫ్ చేసుకున్న వెంటనే మనం ముందుగానే ప్రిపేర్ చేసుకున్న ఆయిల్ పూసుకున్న గిన్నెలోకి అయితే ట్రాన్స్ఫర్ చేయాలి, వేడివేడిగా ఉన్నప్పుడే. ఇలా మన ఆయిల్ పూసుకున్న గిన్నెలోకి అయితే టర్న్ చేసేసుకోవాలి. ఇది తొందరగా చల్లాలి. ఫ్రిడ్జ్లో పెట్టడం, ఫ్యాన్ కింద అయితే అసలు పెట్టకండి. ఒక పక్కన అయితే మూత పెట్టేయండి. ఒక 1 అవర్లో అయితే గట్టి పడుతుంది. గట్టి పడ్డాకనే కట్ చేసుకోవాలి. ఇప్పుడైతే దీంట్లో చాకుగానే ఏం పెట్టి కట్ అయితే చేయకండి. ఒక 1 అవర్ అయితే మైసూర్ పాక్ని పక్కన పెట్టేసుకుందాం. వన్ అవర్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడైతే మైసూర్ పాక్ పూర్తిగా చల్లారిపోయింది. ఇలా చల్లారిన తర్వాత ఒక చాకుతో ఇలా ఎడ్జెస్ అనేవి సెట్ చేసుకోవాలి. అప్పుడు మైసూర్ పాకు ఈజీగా వచ్చేస్తుంది. ఇప్పుడు వేరే ప్లేట్లోకి టర్న్ చేసుకొని నచ్చిన షేప్లో కట్ చేసుకోవడమే. చూడండి, చాలా అంటే చాలా పర్ఫెక్ట్గా వచ్చాయి. మీరు తప్పకుండా ట్రై చేయండి. నోట్లో వేసుకుంటే వెన్నలా కరిగిపోతుంది సాఫ్ట్ మైసూర్ పాక్. మీరు ఇంట్లో ట్రై చేశాక ఎలా వచ్చిందో నాకైతే కామెంట్ చేయండి. ఫస్ట్ టైం ట్రై చేసినా కూడా చాలా బాగా వస్తుంది. పిల్లలైతే చాలా చాలా ఇష్టంగా తింటారు. చాలా పర్ఫెక్ట్గా వస్తుంది. తప్పకుండా ట్రై చేయండి. నచ్చితే లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి.